అండి వెల్కమ్ టు మై ఛానల్ ఐరా ఫుడ్ అండ్ ఫన్. ఈరోజు మనము అలసందలతో వడలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. దీన్ని స్నాక్స్ లాగా బ్రేక్ఫాస్ట్ లాగా కూడా ప్రిపేర్ చేసుకొని తినొచ్చండి. మీరు కూడా ఈ రెసిపీని తప్పక ట్రై చేయండి. ఈ అలసంద వడలకి 2 కప్స్ అలసందలు తీసుకోవాలండి. ఇంకా 2 కప్స్కి 1/2 కప్పు మినప్పప్పు తీసుకోవాలి. వీటన్నిటిని బాగా కడిగి 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. మీరు ఈవినింగ్ స్నాక్స్కి ప్రిపేర్ చేయాలనుకుంటే 6 అవర్స్ నానబెట్టుకోండి. లేదు బ్రేక్ఫాస్ట్కి వడలు చేయాలంటే ఓవర్ నైట్ నానబెట్టుకోవాలండి. రాత్రి నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇలా నానబెట్టుకున్న దాన్ని వాటర్ మొత్తం తీసేసి మిక్సీ జార్లోకి వేసుకుందాము. మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఇవి వేసేసుకుందామండి. ఇప్పుడు ఇందులో మనం ఇలా పచ్చిమిర్చి 4 తీసుకొని దాన్ని ఇలా కట్ చేసి వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కోర్స్గా గ్రైండ్ చేసుకుందామండి. వాటర్ వేయకుండా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన పప్పుని కూడా గ్రైండ్ చేసుకుందామండి. ఇందులో కూడా పచ్చిమిర్చిని యాడ్ చేద్దాము. పచ్చిమిర్చిని యాడ్ చేసి దీన్ని కూడా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ వడలు కొంచెం కారంగా కావాలంటే ఎక్కువ పచ్చిమిర్చిలను యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో మనము రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకుందామండి. పావు స్పూను వంట సోడాని కూడా యాడ్ చేద్దాం. ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకును కూడా యాడ్ చేద్దాం. ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు వీటన్నిటిని మిక్స్ చేసుకుందామండి. ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందామండి. ఇప్పుడు మనం ఇలా కొద్దిగా పిండిని తీసుకొని అందులో ఇలా హోల్ చేసుకొని ఇందులో వేసుకోవాలండి. చేతికి కొంచెం నీళ్ళు తడుపుకొని ఇలా వడ పిండి తీసుకొని ప్రెస్ చేయాలి. అందులో హోల్ చేసుకోవాలి. ఇలా మీ కడాయిలో ఎన్ని వీలైతే అన్ని వేసుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ వడలని మనం ఫ్రై చేసుకోవాలండి. దీన్ని ఇలా ఆయిల్ పైన చల్లుకుంటూ ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ అయ్యాక వీటన్నిటిని టర్న్ చేసుకుందామండి. ఇలా మళ్ళీ ఒక 2 మినిట్స్ అయ్యాక వీటిని ఇలా మొత్తం టర్న్ చేసుకోవాలండి. ఇలా టర్న్ చేసుకుంటూ 2 సైడ్స్ వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయాయండి. వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇలానే మిగిలిన పిండిని కూడా వడల్లాగా వేసేసుకుందాం. నీళ్ళు ఇలా చేతికి ప్రెస్ చేసి వేయడం వల్ల వడలు అనేవి బాగా ఆయిల్లో జారిపోతాయండి. చూడండి ఎంత ఈజీగా జారుతున్నాయో. వీటిని కూడా టర్న్ చేసుకుంటూ 2 సైడ్స్ వడలని ఫ్రై చేసుకుందామండి. ఇవి కూడా బాగా ఫ్రై అయ్యాయి. వీటిని తీసేసుకుందాము. అంతే అండి, మన వేడి వేడి అలసంద వడలు రెడీ అయిపోయాయి. దీన్ని ఇలా పల్లీల చట్నీతో కానీ లేకుంటే అలానే తినొచ్చు. మీరు కూడా ఈ రెసిపీని తప్పక మీ ఇంట్లో ట్రై చేయండి. ఇంకా మన ఛానల్ని లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.